బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులతో ఇంటరాక్షన్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన మాట్లాడిన మాటలు కేటీఆర్ను అరెస్ట్ చేయాలనుకున్నా అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని చెప్పి అంటున్నారు. 3 నెలలుగా అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. నవీన్ యాదవ్ను రౌడీ షీటర్ కొడుకు అంటున్నారు. మరి పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని ఏమనాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశారు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండడం గ్యారంటీ అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఇక రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతుంది కిషన్ రెడ్డి అని చెప్పి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ కిషన్ రెడ్డిది ఇద్దరు తోడు దొంగలని చెప్పి వారిద్దరిని కూడా కంపేర్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. నన్ను బెదిరించడానికే కాలేజీలను బంద్ పెట్టారు. బీసీలకి 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఆయన టార్గెట్ చేసింది కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి అనుమతులు ఇవ్వండి అని చెప్పి గవర్నర్ కోరితే 3 నెలలు కావస్తున్నా ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు, అందుకే అరెస్ట్ చేయలేకపోతున్నాము. ఇక కేసీఆర్ కుమారుడిగా ఉన్నటువంటి కేసీఆర్ పైన ఒక పాస్పోర్ట్ బ్రోకర్ అంటూ కూడా రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని ఏమనాలి? రౌడీ షీటర్. మా అభ్యర్థి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ని రౌడీ షీటర్ కొడుకు అంటున్నారు. మరి పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని ఏమనాలి అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, ఇద్దరు తోడు దొంగలేనని చెప్పి కిషన్ రెడ్డిని కేటీఆర్ని ఇద్దరిని కార్నర్ చేస్తూ మాట్లాడుకొచ్చారు. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. అని చెప్పి కొన్నిసార్లు చట్టాలలో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు వచ్చిన చట్టాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కరప్షన్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అయిన ఎనీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ ఎమ్మెల్యే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ప్రాథమిక విచారణకు గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. అరెస్టు చేయాలంటే గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. ఛార్జ్షీట్ వేయాలంటే గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. దానికి ఉదాహరణనే ఫార్ములా ఈ రేస్ కాంట్రాక్ట్ని అడ్డం పెట్టుకొని 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తీసుకున్న ఆధారాలతో సహా చేస్తే మొదట మేము విచారణ చేయడానికి అనుమతి తీసుకున్న 17A గవర్నర్ గారు అనుమతి ఇచ్చింది. కంప్లీట్ విచారణ చేసినాక యాంటీ కరప్షన్ బ్యూరో డీటెయిల్తో సహా మొత్తం నివేదిక తయారు చేసి గవర్నమెంట్ ఇస్తే గవర్నర్ గారి అనుమతికి లేఖ రాసింది. ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది. మేము అరెస్టు చెయ్యాలనుకున్న గవర్నర్ గారి అనుమతి ఇవ్వకపోవడంలో అది కూడా అక్కడనే ఆగుంది. మేము చెయ్యాలనుకున్న కుదరదు. ఇంకా కొనసాగింపుగా చెప్పాలంటే ఇక్కడ జర్నలిస్టులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టి అరెస్టు చేసి జైలు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది? నువ్వు గవర్నర్ నుంచి తీసుకోవాల్సిన ప్రొసీజర్ ప్రకారం నువ్వు ప్రొసీజర్ ఫాలో కాలేదు. 17A మ్యాండేట్, యూ హ్యావ్ నాట్ టేకెన్ దట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్. దట్ ఈజ్ వై వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ బెయిల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కేసులో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టు కేటగారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి నువ్వు తీసుకున్న చర్యలన్నీ చెల్లవు అని ప్రొసీజరల్ వయలేషన్ మీద చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో అదే తప్పిదం మేము చేయదలుచుకోలేదు. ఒక కేసు సిబిఐకి అప్పచెప్పినా ఇంకొక కేసు మేమే అరెస్ట్ చేస్తాం అనుమతి ఇవ్వమన్నాం. గవర్నర్ దగ్గర ఉన్నది గవర్నర్ దగ్గరనే ఉంది, అమిత్ షా గారి దగ్గర ఉన్నది అమిత్ షా గారి దగ్గరనే ఉంది. ఏ ప్రతిపక్ష నాయకుడి మీదైనా ఈ దేశంలో ఈ విధమైన వెసులుబాటు మోడీ గారు ఇచ్చిండ్రా? 48 గంటల్లో జైల్లో పెడతా అన్న కిషన్ రెడ్డి గారు సిబిఐకి ఇస్తే ఎందుకు మాట కూడా మాట్లాడడం లేదు, పెదవి కూడా కదపడం లేదు? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చట్టం మేము అది వివిధ సంస్థలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలకు సంబంధించిన అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి కాళేశ్వరం సిబిఐకి ఇచ్చినాం. మల్టీ ఏజెన్సీస్ ఉన్నాయి, అందులో వ్యాప్కోస్ ఉంది. వ్యాప్కోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. ఇప్పుడు NDSA రిపోర్ట్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జి, లోక్పాల్ ఫస్ట్ చైర్పర్సన్, వీళ్ళందరూ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి కాబట్టి దీన్ని కాంప్రహెన్సివ్ మీద విచారణ చేయాలంటే
దేశ స్థాయిలో విచారణ చేయగలిగిన సంస్థ ఉండాలని సిబిఐకి ఇచ్చినాం. మేమే విచారణ చేసిన ఫార్ములా ఈ రేస్ అక్కడనే ఉంది, వాళ్ళని విచారణ చేయమని ఇచ్చిన కాళేశ్వరం అక్కడనే ఉంది. అందుకే మేము క్లియర్గా చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికల్ బంధము. ఇది విలీనానికి ఒక కొలబద్దగా పెట్టుకొని ముందుకెళ్తారు. ఇది లిట్మస్ టెస్ట్, వీళ్ళు సహకరించుకుంటే కాంగ్రెస్ను ఓడియమా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి జూబ్లీ హిల్స్ను వేదికగా చేసుకున్నారు. ఎందుకు బీఆర్ఎస్ మీద అగ్రెసివ్గా ఫైట్ చేసే ధర్మపురి అరవింద్ జూబ్లీ హిల్స్లో క్యాంపెయినింగ్కు పిలవలేదు? ఎందుకు ఆఖరి నిమిషం వరకు బండి సంజయ్ గారిని రానియలేదు? ఎందుకు పక్కనే ఉంటాడు విశ్వేశ్వరరెడ్డి, ఆయన జూబ్లీ హిల్స్లోనే ఉంటాడు. విశ్వేశ్వరరెడ్డిని ఎప్పుడైనా రానిచ్చిందా? ఎవరెవరైతే బీఆర్ఎస్కు 100% వ్యతిరేకం ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులని కిషన్ రెడ్డి గారు ఒక్కరినైనా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు రానిచ్చిందా? ధర్మపురి అరవింద్ అయితే అగ్రెసివ్ స్పీకరే కదా, బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేస్తాడు కదా. మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు కదా. బండి సంజయ్ కూడా ఆఖరి నిమిషంలో పదే మేము మాట్లాడిన తర్వాత రానిచ్చిండ్రు కదా. ఇట్లా బీజేపీలో బీఆర్ఎస్ పొడగిట్టని నాయకులు ఎవరైనా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా? చిన్న ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలకు యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని తెచ్చారు, గుజరాత్ ముఖ్యమంత్రిని తెచ్చారు, నరేంద్ర మోడీని తీసుకొచ్చారు, అమిత్ షాని తీసుకొచ్చారు, కర్ణాటక ముఖ్యమంత్రి, ఇట్లా ఎన్నో ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ప్రచారం చేశారు. మీరే గత సాక్షి. జూబ్లీహిల్స్లా ఒక్క పిట్టనన్న వచ్చి వాలిందా బీజేపీది? ఎందుకు తీసుకొస్తలేడు కిషన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. యోగిని ఎందుకు తీసుకురాలి? హిమంత్ మీకో కేసు అప్పగించాం, మీరు అరెస్ట్ చేయండి, మాకో కేసుకి అనుమతి ఇవ్వండి అని చెప్పి నేను గవర్నర్ దగ్గర అడిగితే అటు కాళేశ్వరంకి సంబంధించి దాన్ని సిబిఐకి అప్పగించి ఏసీబీ విషయంలో కార్ రేస్ దాని గురించి అరెస్ట్కి అనుమతి ఇవ్వండి అని అడిగితే గవర్నర్ పెండింగ్లో పెట్టారు. ఇక కిషన్ రెడ్డిని కార్నర్ చేస్తూ కిషన్ రెడ్డి విషయంలో ఆయన బండి సంజయ్ని రానివ్వలేదు, ధర్మపురి అరవింద్ని రానివ్వలేదు, పక్కనటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డిని కూడా రానివ్వకుండా ఒక్కడే తిరిగాడాలి. ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చడం కోసమే ఇద్దరు తోడు దొంగలను మాట్లాడుకొచ్చారు. ఇక తమ అభ్యర్థి నవీన్ యాదవ్ని పదే రౌడీ షీటర్ కొడుకు అంటున్నారు. మరి పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని ఏమనాలి అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వెలగక్కారు. సో ఇది రేవంత్ రెడ్డి మాటలు. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో రేవంత్ రెడ్డి ఇప్పుడు మరోసారి అగ్రెసివ్గా తన ఆగ్రహాన్ని వెలగక్కారు. తనకున్నటువంటి ఆవేశాన్ని కూడా దీని ద్వారా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వమని అడిగితే ఆ అనుమతి ఇవ్వలేదు. సో గవర్నర్ దగ్గర హోల్డ్లో ఉంది ఆ అంశం అనేది. ఆ తర్వాత పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని ఏమనాలని చెప్పి మాట్లాడడం. కిషన్ రెడ్డి ఏ ఒక్కరిని కూడా బయటి వాళ్ళని, అంటే విశ్వేశ్వరరెడ్డిని, ధర్మపురి అరవింద్ని, బండి సంజయ్ని అగ్రెసివ్గా మాట్లాడేటువంటి వీళ్ళందరినీ కూడా ప్రచారానికి పిలవకుండా ఆయన అడ్డుకున్నారు. ఒక రకంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసమే కృషి చేసింది. ఇలాంటి చాలా కీలకమైన సెన్సేషనల్ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి చేసుకొచ్చారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలు? ఇప్పుడు దీని ప్రభావం